మాయా, ఏమైంది? అక్షయ మాయమైపోయింది. వాట్? అవును మాయా, అక్షయ ఉదయం నుంచి కనిపించట్లేదు. ఉదయం నుంచని మేమనుకుంటున్నాం. మేబీ రాత్రి నుంచి కూడా అయి ఉండొచ్చు. అవును మేడం, అవును మేడం. శ్రీకర్ గారు గుళ్ళో ఉన్న అవని దగ్గరికి బయలుదేరాడు. ఇదంతా నీ పనే కదా మాయా? ఏంటి? ఎస్, ఇది ఖచ్చితంగా నీ పని అయి ఉంటుంది. నువ్వు సూపర్ మాయా. అది కాదు నిహారిక. నువ్వింకేం మాట్లాడుకు. నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. అవని తనతో తీసుకుని వెళ్ళుండదు. వశీకర కూడా ఇంటి వరకు వచ్చి మాయం చేసుండదు. ఇక మిగిలింది నువ్వే. ఇదంతా నీ పని అయి ఉంటుంది. మేడం, మేము ఎవరితో చెప్పాం. మనలో మనకి సీక్రెట్స్ ఎందుకు? మాతో చెప్పండి మేడం. అక్షయ్ని ఎక్కడ బంధించారు? లేదంటే డైరెక్ట్ గా ఆ వసీకరకి అప్పగించారా? తొందరగా చెప్పండి మేడం, మాకు చాలా టెన్షన్ గా ఉంది. మీరు నన్ను అనవసరంగా కమిట్ చేస్తున్నారేంటి? నిజంగానే నాకేం తెలీదు. అక్షయ్ని కిడ్నాప్ చేయాల్సి వస్తే మీ హెల్ప్ తీసుకోకుండా ఉంటానా ఏంటి? మీ మాటలు జగన్నాథం గారు, రవీంద్ర విన్నారు అంటే కేవైనా ఉందా? నన్ను ఇంటి నుంచి తర్వాత ఊరు నుంచి గెంటేస్తారు. అక్షయ్ కనిపించకుండా పోవడంలో నిజంగా నీకేం సంబంధం లేదా? లేదు. మేడం, మీరు భలే న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నారు. మీరే చేశారు కదా. ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే నాకు మీ మీదే అనుమానం కలుగుతుంది. అక్షయ్ని మీరే కిడ్నాప్ చేసుంటారు. వామ్మో! బాణం మా మీదకేస్తున్నావేంటి మాయా? మేడం, సమయం అనుకూలించట్లేదని గత కొద్ది కాలంగా మేము క్రైమ్లు కిడ్నాప్లు చేయడం మానేశాం మేడం. మీరు మమ్మల్ని పెద్ద నేరస్తుల లిస్టులో వేయకండి. అయితే మరి అక్షయ్ ఏమైనట్టు? అదే మాకు అర్థం కావడం లేదు. ఏంటి కృష్ణ, ఏమైంది? ఏం లేదండి, పల్లెటూరులో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం గురించి మాయమానికి తెలియజేయాలని వచ్చాం. ఏమైంది? అందరి సమస్యలను తీర్చే అక్షయ అందరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయింది. ఊరందరి ఆశలు అక్షయ్ చేయబోయే త్యాగం మీదే ఆధారపడున్నాయి. ఇప్పుడు అక్షయ్ కనిపించకుండా పోవడం పెద్ద సస్పెన్స్ డ్రామా అయిపోయింది. అసలు మీ ఇంట్లో వాళ్ళు ఊరు వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందా అని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సమయంలో అక్షయ్ కూడా కనిపించకుండా పోతే ఊరు మరింత గగ్గోలు పెడుతుంది. అయ్యగారు, అయ్యగారు, అయ్య బాబాయ్, మళ్ళీ వీడు వచ్చేసాడు. ఏమైంది? ఎవరు పోయారు? ఊరి రావు చెట్టుకి ఒక ఆడపిల్ల శవం వేలాడుతుంది. ఊరంతా అక్కడే ఉన్నారు. అవునా? అయితే వెళ్దాం పదండి. రండయ్యా. పద. వీడు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాడేంటి? అక్షయ్ గుడి దగ్గరున్న అవనిని వదిలి రానని మారం చేస్తుందో ఏంటో. ఏంటవని, ఇంటి నుంచి బయటికి పోగానే గెటప్ మొత్తం చేంజ్ చేసావు? వశీకరణను అంతం చేయడానికి భవానీ దీక్ష తీసుకున్నట్టుంది. అక్షయ ఏదవని? నా మనవరాలికి మాయమాటలు చెప్పి మెల్లగా నీ దగ్గరికి రప్పించుకుని శవాల కోటికి పంపించేశావా? ఇంటి నుంచి బయటికి పోనని మీ అత్త మీద ఒట్టు వేసి కూడా మాట తప్పి నీ దగ్గరికి వచ్చిందమ్మా. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు అక్షయ్ని ఎలాగైనా బయటికి రప్పించుకుంటానని శపథం చేశావు. మొత్తానికి ఆ విధంగానే రప్పించుకున్నావుగా. కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు? దాచుకొని ఉండదు, ఆ వశీకర దగ్గరికి పంపించేసుంటుంది. మీరు ఎదురు చూస్తుంది కూడా అదే కదా. నా కూతురుని వశీకర దగ్గరికి పంపించేస్తే ఆ వశీకర చంపుకుంటుంది, అక్షయ పీడ వదిలిపోతుంది అని మీరు ఆశపడుతున్నారు కదా. అత్తయ్యతో పాటు మాటలో మాట కలిపి అక్షయ్ మీద ప్రేమ ఉన్నట్టు నటించారు గాని మీ మనసులో ఉన్న దుర్మార్గం అయితే అదే కదా. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అక్షయ్ ఏమైందన్న విషయం చెప్పకుండా మా మీద రివర్స్ అవుతావేంటి? అక్షయని తీసుకొస్తానని వెళ్ళావు కదా శ్రీకర్, అవనిని వెంట పెట్టుకొచ్చేవేంటి? అక్షయ్ ఏది? అక్షయ అవని దగ్గరకు కూడా వెళ్ళలేదమ్మా. రాత్రి మాత్రం అవని దగ్గరికి వెళ్ళి కలిసిందంట. అవనే నచ్చ చెప్పి ఇంటికి తిరిగి పంపించేసిందంట.
ఆ తర్వాత నుంచి అక్షయ్ ఏమైందో తెలియటం లేదు. అక్షయ్ గురించి తనకి నిజంగా తెలీదని గుడిలో అమ్మవారి మీద ఒట్టేసి చెప్పింది. అబద్ధం చెప్తుందిరా. నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు, నేనైతే నమ్మను. అక్షయని వసీకర దగ్గరకు పంపించే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య. నా కూతురుని నా దగ్గరికి కావాలని రప్పించుకునుంటే మీ దగ్గర చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరం నాకేముంది? అవని వ్యక్తిత్వం గురించి మీకు తెలుసు కూడా. మీరు దుర్మార్గంగా మాట్లాడకండి. దీక్షలో ఉన్నాను, అమ్మవారి మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తున్నాను అని అలా ఎలా అంటారు మీరు? మీకు మనసు ఎలా వస్తుంది? మాట నెగ్గించుకోవడానికి అర్థం లేని మాటలు మాట్లాడకండి. నా మనవరాలు అంటూ ప్రేమని కురిపించారు కదా, మరి ఒక్కరోజు నా బిడ్డని కాపాడలేకపోయారు. ఈ అమ్మని కూడా మరిపించేంత రక్షణగా ఉండాలి కదా మీరు. మరి నా బిడ్డని కాపాడలేకపోయారు ఎందుకు? మీరు నన్ను, నా బిడ్డని ఇంటి నుంచి బయటికి పంపించినప్పుడు నా బిడ్డని నేను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. మీరు ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు కాపాడలేకపోయారు? ఇటువంటి మనుషుల దగ్గర నా బిడ్డని వదిలి వెళ్ళాను చూడండి, నన్ను అనుకోవాలి. మీతో పోరాడి నాతో బయటికి తీసుకుని వెళ్ళిపోయుంటే ఇప్పుడు నాకు ఇంత క్షోభ ఉండేది కాదు. ఓ కోడలిగా నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశారు. ఇప్పుడు ఓ తల్లిగా కూడా నేను నరకం చూసే పరిస్థితిని తీసుకునొచ్చారు. నా కూతురు గుడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు మీరేదో చేసుంటారు. నా బిడ్డని దాచేసుంటారు. మర్యాదగా నిజం చెప్పండి అత్తయ్య. మతిపోయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాల్ని దాచుకోవాల్సిన కర్మ నాకేంటి? నా బిడ్డ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరితోనైనా యుద్ధం చేస్తాను. మర్యాదగా నా బిడ్డ గురించి చెప్పండి. నా కూతురు ఎక్కడుంది? నీ తెలివితేటలు నా ముందు ప్రదర్శించకు. అక్షయ ఎక్కడుందో చెప్పు. చెప్పవలసింది నేను కాదు, మీరు. నీ దగ్గర ఉంచుకుని నన్ను దబాయిస్తావేంటి? చివరికి మీరు ఇంతలా దిగజారిపోతారు అని నేను అస్సలు అనుకోలేదు అత్తయ్య. దిగజారుడు పనులు చేస్తుంది నువ్వు, నేను కాదు. మీ అత్త కోడల యుద్ధం ఆపండి. మీరిక్కడ అక్షయ్ గురించి కొట్లాడుకుంటున్నారు. ఊరి చివర ఉన్న ఒక చెట్టుకి ఆడపిల్ల శవం వేలాడుతూ ఉందంట.